వెల్కమ్ బ్యాక్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి. మరి ఇప్పుడు కోవా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు చూపిస్తారా? తప్పకుండా అండి. బౌల్ ఇస్తారా? తప్పకుండా అండి. సో ముందుగా దీంట్లో మైదా. ఓకే. సో మామూలుగా బొబ్బట్లు అనగానే మైదాతోనే చేస్తుంటారండి ఎక్కువగా? అంటే గోధుమ పిండితో కూడా చేస్తుంటారు. కానీ దీనికి మాత్రం మైదా బాగుంటుందా? మైదా బాగుంటుంది. ఓకే. కొద్దిగా ఉప్పు అండి. ఓకే. సరే బాగా కలిపేసి నీళ్ళు పోసుకొని మనం గట్టిగా అంటే చపాతీ పిండిలో కలిపేసి రెడీ పెట్టుకోవాలి. అవునా? మరి మీరు అది కలుపుతూ ఉండండి, అలోపు మేము ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే అండి. మరి మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇంకొక చిన్న చిట్కా. పెన్సిల్ చెక్కులని చిన్నపిల్లలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అలా కాకుండా వాటితో చిన్న చిన్న పువ్వులను ఎలా తయారు చేయాలో నేర్పిస్తే వాళ్ళు వాటిని పడేయకుండా అందంగా డెకరేట్ చేయడం నేర్చుకుంటారు. చిట్కా చూసారు కదా? ఓకే, కలిపేశారా? రెడీ అయిపోయిందండి. ఓకే. సో ఇది కాసేపు పక్కన పెట్టేసి దీంట్లో మనం మధ్యలో స్టఫ్ చేసుకుంటాం కదా, సో అది రెడీ చేసేసుకున్నాం. ఓకే. దీంట్లోకి పచ్చికోవా, పంచదార పొడి అండి. ఓకే. సో ఇదైతే ఈజీగా మిక్స్ అయిపోతుందని పంచదార పొడి తీసుకున్నాం. పొడిలా తీసుకున్నాం. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో ఇది బాగా కలిపేసుకోవాలి. మామూలుగా బొబ్బట్లు అనగానే మనకి శనగపప్పు బెల్లం కానివ్వండి, పెసరపప్పు బెల్లం లేదా ఇలా చేస్తూ ఉంటారు. సో ఇది కోవాతో బొబ్బట్లు అనేది కొత్తగా ఉంది, కొంచెం స్పెషల్. ఓకే, రెడీ అయిపోయిందండి. ఇది వేడి చేసుకుందాం. ఓకే. సిమ్లో పెట్టేసుకుందాం. సో మనకి బొబ్బట్లు రెడీ అయిపోయేలోపు ఇది కూడా వేడి అయిపోతుంది. అవునండి. ఓకే. కొద్దిగా పిండి తీసుకుందాం. సో ఫస్ట్ చేతితో ఒత్తుతున్నారే? సో మధ్యలో స్టఫ్ చేసుకుంటాం కదా. ఓకే. ఓకే. సో అందుకే చేతితో ఒత్తి స్టఫ్ చేసిన తర్వాత మళ్ళీ చేస్తారు. ఎస్. సో దీంట్లో మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా. అవును. సో ఇది పెట్టేసి అంచులు మూసేసుకోవాలి. ఇలా నీట్గానే వస్తుందండి చపాతీ? కోవా ముద్ద పెట్టేసి మీరు చేస్తున్నారు కదా, వస్తుందండి. విడిపోవడం లాంటిది ఏమి ఉండదా? ఏం లేదు. ఓకే. సో ఇక్కడ మనం కొంచెం ఇలా ట్విస్ట్ చేసినట్టు చేసేసి క్లోజ్ చేసేసుకుంటాం. ఓకే. సో దీన్ని తిరిగి మళ్ళీ ఉండలా చేసుకొని తీసుకోవడం. ఇంత పిండి తీసుకున్నారు, ఎలా అబ్బా చేస్తారో? దాని లోపల ఇంకా స్టఫ్ చాలా మందంగా వస్తుందేమో అనుకున్నాను, కానీ సగానికి సగం తీసారండి. సో కోవా అనేది ఎక్కువగా మనం తినేటప్పుడు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది టేస్ట్. సో ధనుర్మాస దివ్య ప్రసాదంగా చాలా ఇంట్రెస్టింగ్ బొబ్బట్లు వేస్తారండి, కోవా బొబ్బట్లు. నార్మల్గా కోవా పూరి ఇలాంటివి చూస్తూ ఉంటాం, కానీ బొబ్బట్లు మాత్రం ఇది కొంచెం కొత్తగానే ఉంది. చేసుకుంటూ ఉంటారండి ఇది? కొద్దిమంది చేస్తూ ఉంటారు. ఓకే. వావ్, చాలా పల్చగా వచ్చింది, నీట్గా. రెండు వైపులా కాల్ చేసుకోవాలి నేతితో. బొబ్బట్లు అనగానే నెయ్యి కంపల్సరీ. ఇది రెండు వైపులా నెయ్యితో కాల్ చేసుకుంటే ఇంకా రెడీ కదండి? రెడీ అండి. ఓకే, మరి నేను కాలుస్తూ ఉంటాను, అలా మాకు కార్వింగ్ చూపిస్తారా? తప్పకుండా. యాపిల్ ఇస్తారా? యా. యాపిల్ బీట్రూట్ తో చక్కటి ఫ్లవర్ చేసి ఉంచారు. ఏం చేస్తున్నారండి? బర్డ్ చేస్తున్నాను. బర్డ్? యాపిల్ తో. ఓకే. యాపిల్ తో బర్డ్ ఎలా చేస్తారు చూద్దాం. ఓకే. వింగ్స్ అండి. ఓకే. అలాగే చిన్నగా టేల్. సో ఇది కొంచెం జిగ్జాగ్గా చేసుకుంటున్నాం టేల్. ఓకే. అలాగే వింగ్స్ కూడా. సో ఒకవైపు కొంచెం ఇలా పాయింటెడ్. అలాగే దీంట్లో ఉండి బాడీ టోటల్గా దీంట్లో నుంచి వస్తుంది. ఈ కలర్లో బర్డ్ అంటే ఎంత బాగుంది కదా, మీరు చేస్తూ ఉంటే భలే అనిపిస్తుంది. దాని వింగ్స్ కలర్ కానివ్వండి, ఏదన్నా ఉందా బర్డ్ ఈ కలర్లో? చూడాలి కదా, ఉంటే తెచ్చుకొని ఇంట్లో పెంచుకోవాలి ఇంకా. సో ఇక్కడ పైన నెక్ అండి, ఇది బాడీ. ఓకే. సో ఇక్కడ టేల్ పార్ట్ కొంచెం చూపిస్తున్నాం. ఓకే. మన గ్రీన్ యాపిల్తో మాత్రం ఒక బర్డ్ వస్తుందండి, ప్యారెట్. వింగ్స్ ఇక్కడ యాడ్ చేస్తాం, ఇలా వస్తాయి. సో ఇక్కడ చూడడానికి సింపుల్ గానే ఉంది, కానీ ఆ షేప్స్ అనేది కట్ చేయడం కొంచెం కష్టమే. కొంచెం అంటే ప్రాక్టీస్ ఉంటే మాత్రం ఈజీగా చేసేయచ్చు. ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా యాపిల్. మన ఇలా అన్న మొత్తం ఇరిగిపోతుంది. ఓకే. సో టేల్ వచ్చేసి ఇక్కడ వస్తుంది మనకు. ఓకే.
చివర్లో. ఓకే. సో భలే. ఐస్ ఇక్కడ సో లోపల అది వైట్ కలర్ లో ఉంటుంది కాబట్టి మీరు చక్కగా ఇక్కడ పెప్పర్ యాడ్ చేస్తున్నారు. పెప్పర్. దీన్ని చూస్తే నాకు ఈగల్లా అనిపిస్తుంది. మీ ఇష్టం. రెడీ ఏదన్నా అనుకోవచ్చా? ఓకే. సో ఇది ఇలా పువ్వు పైన. ఓహో. ఓకే. చాలా చాలా హమ్మింగ్ చాలా బర్డ్ చాలా దాని చాలా బీక్ కూడా కొంచెం ఇలా పొడవుగా Yes. ఉంటుంది. సో ఇక్కడ అది బేస్ సపోర్ట్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది కోవా బొబ్బట్టు. నార్మల్గా రోజుకి ఒక యాపిల్ తినమంటారు, అలాగే బీట్రూట్ కూడా తినమంటారు. సో యాపిల్ ని కనుక ఇలా కొంచెం డిఫరెంట్ గా చేసేస్తే హ్యాపీగా పిల్లలు కూడా తినేస్తారు. తినేస్తారు. ఇదేదో నేను బర్త్డే తినేస్తున్నాను అని చెప్పేసి. బాగుందండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్. చక్కటి కార్వింగ్ తో పాటు కోవా బొబ్బట్టు రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. కోవా బొబ్బట్లు తయారు చేయు విధానం. మైదాలో ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీల పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో పచ్చి కోవా, పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకొని మధ్యలో కోవా మిశ్రమం ఉంచి తిరిగి ఉండల్లా చేయాలి. వీటిని బొబ్బట్లలాగా ఒత్తి పెనంపై వేసి నేతితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కోవా బొబ్బట్లు రెడీ. ధనుర్మాస దివ్య ప్రసాదం కోవా బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. సో దీని టేస్ట్ చూసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. మీ అందరికి నోరు ఊరుతోంది కదండి. కోవా బొబ్బట్టు చాలా 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 బాగుంది. వెంటనే మీ అందరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం ఇంకొక చిట్కా. దగ్గు ఎక్కువగా వస్తున్నట్లయితే లవంగాన్ని బుగ్గలో ఉంచుకుని ఆ రసాన్ని మింగుతూ ఉంటే దగ్గు రావడం తగ్గిపోతుంది. ఇప్పుడు ఊరించే వంట. ఊరించే వంటలో నోరూరించే వంటలు ఏం రాబోతున్నాయో చూసే ముందు MTR మసాలా అభిరుచిలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.